ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. శారద ఇక్కడుందా? శారదా, నీకోసం బస్తీ అంతా వెతికాను. ఎక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? ఏమైంది శారదా? ఆ కన్నీళ్ళేంటి? నీ బిడ్డల గురించేనా? కాదక్క, 5 ఏళ్ల క్రితం ఇదే రోజు నా భర్త శివరాం నా దగ్గరకొచ్చి, నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను 7 జన్మలకు గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను అని తన ప్రేమని పంచుకున్న రోజు. మేమేదో ప్రేమలో పడ్డాం గాని మా అందరికీ నా అనేవాళ్లు దూరం అయిపోయారు. ఎవరూ లేకపోయినా ఒకరికొకరం తోడుగా ఉన్నాం. పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా ఉన్నాం. ఆయన ప్రేమ ఆకాశమే హద్దు అనేలా ఉండేది. నాతో పిల్లలతో హాయిగా గడిపేవారు. గతమంతా గుర్తొచ్చి మనసంతా అదోలా అయిపోయింది. అందుకే ఇక్కడికొచ్చి కూర్చున్నాను. నా ప్రేమ కథ విషాదాంతం అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదక్క. అందుకేనేమో నన్ను ఆయన జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఆయన ఎప్పుడు నా మనసులోకి గుర్తుకొచ్చినా, ఆయన పుట్టినరోజు గుర్తుకొచ్చినా, మా పెళ్లి రోజు గుర్తొచ్చినా, ఏ సందర్భం గుర్తొచ్చినా సరే ఆయన నా కళ్ళ ముందు ఉన్నట్టే ఉండేది. ఎవరు సూటుబుటు వేసు కనిపించినా ఆయనే తిరిగొచ్చారేమో అనే ఆశతో నా కళ్ళు ఆయన కోసం వెతికేవి. నా కాళ్ళు అటువైపు అడుగులు వేసేవి. అందుకే గతం గుర్తుకొచ్చి మనసంతా అదోలా అయి ఇక్కడికొచ్చి కూర్చున్నాను. శారదా, నీ కథ ఎన్నిసార్లు విన్నా ఏదో తెలియని బాధ. మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పదే. అసలు నీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన మనిషి అలా చెప్పా పెట్టకుండా లోకం దాటి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన కోసం నా అన్న వాళ్ళని వదిలేసి వచ్చిందాన్ని. నా బిడ్డలకి అండగా ఉండాల్సిన ఆయన మాకందరంత దూరం అయిపోయారు. శారదా, నేను శాశ్వతంగా దూరం అయిపోతున్నాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకు అవసరం లేదు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. నా కోసం నువ్వు ఇంత త్యాగం చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆ త్యాగానికి నేను అర్హుని కాదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. జోజో, ఏమైంది? బొట్టే కదా చెదిరిపోయింది.
నీ మొగుడు పోలేదు కదా. శారదా, నీ భర్త శివరామ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమంటున్నారండి మీరు? నీ మొగుడు సూసైడ్ చేసుకున్నాడంట. నీ నుదుట మీద సింధూరాన్ని చెరపాలని నేను సరదా పడ్డాను, కాని దేవుడు శాశ్వతంగా నీ బొట్టు చెరిపేశాడు. లెటర్ రాసి చనిపోయాడమ్మా, తీసుకో. నన్ను క్షమించు. జైల్లో రాటు తేలిన ఖైదీని నేను, మంచి చెడు తెలియని మూర్ఖురాల్ని. అప్పుడు నాకు ఒళ్ళంతా పొగరుండేది. అవతల వాళ్ల సంఘర్షణ నేను అర్థం చేసుకోలేకపోయేదాన్ని. నువ్వు సరదాగా ఆట పట్టిస్తూ ఆ జగ్గుతో నీ మొహాన నీళ్లు కొట్టాను, కాని ఆ క్షణం నీ బొట్టు చెరిగిపోతుందని ఆలోచించలేకపోయాను. నీ పట్ల నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించానో తలుచుకుంటే చాలా బాధగా ఉంది. పర్వాలేదక్కా, నువ్వు మాత్రం కావాలని చెయ్యలేదుగా. నిజానికి నా గతం సముద్రం అంత లోతయింది. తవ్వే కొద్దీ బాధలు కట్టలు తెంచుకుని వచ్చేస్తూ ఉంటాయి. అందుకే నిన్ను బాధ పెడుతూ ఉంటాను. అయ్యో, అలా అనకు సరదా. ఇవిడ శారదలాగా ఉందే. తను శారదలాగా ఉండడం కాదు, తనే శారద. ఈ విషయం ఎలాగైనా మాధవి అమ్మగారికి చెప్పాలి. శారదా, బాధపడకు శారదా. చిచి, ఈ మంగ పని తప్పించుకోవడానికే బయట తిరుగుతుందేమో. కనీసం కాసేపు వచ్చి పనిచేసి వెళ్ళొచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఫోన్ ఒకటి. హలో అమ్మగారు, ఏంటే, ఎక్కడ పనులు అక్కడ పడేసి నువ్వు బయట తిరుగుతుంటావా? అది కాదమ్మా, నేను చెప్పేది వినండి. ఆవిడ కనిపించిందమ్మా. ఆవిడెవరే? ఆవిడేనమ్మా, మీ రోజు చెప్తూ ఉంటారే ఆవిడ. తలా తోక లేకుండా మాట్లాడుతున్నావేంటే? ఎవరి గురించి చెప్పానే? అయ్యో, మీకు అర్థం కావటం లేదు. అందుకే బెండకాయలు తినమని చెప్పేది. ఏంటే, ఎవరో కనిపించారంటున్నావు, నన్ను బెండకాయ తినమంటున్నావు? ఒళ్ళు ఎలా ఉందే నీకు? హలో మంగా, ఎక్కడున్నావు? ఎవరి గురించి చెప్తున్నావు? అదే అమ్మా, ఆవిడ గురించి. శారదా? శారద కనిపించిందా? ఎక్కడ కనిపించింది? మా బస్తీలో రాములవారి గుడి దగ్గరమ్మా.